స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకూడదు. మర్యాద ఇవ్వని వారింటికి వెళ్ళకూడదు. వ్యక్తిత్వం లేని వాళ్ళతో ఏమీ చెప్పకూడదు. అహంకారం చూపేవారితో చనువుగా ఉండకూడదు. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పిల్లలకి హాలిడే అండి. లేట్గా లేచేసరికి 8:30 అయిందండి టైం వచ్చేసి. ఇక నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ అయితే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఈరోజు టిఫిన్కి ఏం లేదనమాట. ఇక అందుకని చపాతీ చేద్దామని పిండి కలిపి పక్కన పెట్టాను. ఈలోపు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇక్కడ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. పిల్లలు కూడా బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఇక చపాతీ చేసి తినేయటమే అనమాట. ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోతే. కాకపోతే మా పిల్లలు గోల్ చేస్తున్నారండి. మమ్మీ నేను చేస్తా మమ్మీ అని ఇద్దరు ఒకటే గోల్ అనమాట. ఫస్ట్ కర్రీ అయిపోని కర్రీ బట్టికి నేను చేస్తాను, చపాతీలు మీరు చేసుకుందరులు అని అయితే చెప్పాను. ఇక సర్లే మమ్మీ అని అయితే సైలెంట్గా ఉన్నారు. చపాతీలు మాత్రం ఖచ్చితంగా మేమే చేస్తాం మమ్మీ, ఈరోజు మేమే చేస్తాం, నువ్వు ప్రశాంతంగా కూర్చొని తిను అని అయితే అంటూ ఉన్నారనమాట. సర్లే మీరే చేద్దురులే అని అయితే ఫస్ట్ ఈ కర్రీ చేస్తాను, తర్వాత మీరు చేద్దురు అని అయితే అన్నాను. కర్రీ కూడా నేను చేస్తానని ఇద్దరు గొడవ పడుతున్నారండి. వీళ్ళు మాత్రం చేసే టయాన్ని ఎలా ఉంటారో ఏమో కానీ ఇప్పుడైతే ఒకటే గోల్ అనమాట. కానీ వాళ్ళు అలా చేస్తానంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మో, నా పిల్లలు ఇప్పుడే పని చేస్తామంటున్నారు, ఇక రేపు పెద్ద అయితే నాకు ఎంత హెల్ప్ చేస్తారో కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసే టయాన అస్సలు చేయరనమాట. ఇప్పుడైతే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, నేర్చుకోవాలి చేయాలి అని ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ వాళ్ళు చేసే సమయానికి చేసే టైం వచ్చేసరికి నేను చెయ్యను మమ్మీ, నువ్వే చేసి పెట్టేసి, నా వల్ల కాదు మమ్మీ అని ఇంక ఇలా మాట్లాడతారనమాట. ఎందుకంటే చూస్తూ ఉన్నాం కదా, అలానే జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడైతే నేను 2 ఎగ్స్ అయితే వేసాను అనమాట. ఇక ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసాను. బాగా వేగిన తర్వాత అయితే వేసి ఇదిగో ఇలా అయితే ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉన్నానండి. ఇందులో లైట్గా ఉప్పు, కారం, అలాగే పసుపు అయితే వేసాను, ఇంకా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి అయితే వేసానండి. మొత్తం వేసి కలిపేసాను అనమాట. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దింపేశాను. ఇంక ఇప్పుడు స్టవ్ మీద వచ్చేసి పెనం పెట్టానండి. ఇంకా మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారనమాట. మమ్మీ నేను చేస్తానన్నా కదా, మమ్మీ నేను రుద్దుతానన్నాను కదా అని గోలు చేస్తున్నారు. నేనైతే ఒక 2-3 చపాతీలు రుద్దానండి. ఇది నేను చేస్తానమ్మా, చేశాక నువ్వు చేద్దు అంటే, లేదు మమ్మీ నేను నీకు ముందే చెప్పాను కదా నేను చేస్తానని అయితే అంటుంది మా పాప. అసలు వాళ్ళు నేను చేస్తాను అంటే నాకు భయం వేస్తుందండి, ఎక్కడ చేతులు కాల్చుకుంటారో ఏమో అని. ఇంకా మా పాప అయితే వచ్చేసిందనమాట నేను చేస్తానని. సరే చేయమని అయితే అన్నాను. మా బుడ్డోడైతే కూర్చొని చపాతీలు అయితే రుద్దుతున్నాడు. ఈరోజు చపాతీలు వచ్చేసి ఇంకా పిల్లలకి నాకే అండి. అందుకని నేను పిండి అయితే ఒక 5-6 చపాతీల వరకే కలిపాను అనమాట. ఇవి చాలే తింటే అని. ఇక మా బుడ్డోడు అయితే అందులో 3 చపాతీలు వాడే రుద్దాడండి. చపాతీలు మందంగా మళ్ళీ రుద్దాడనమాట. ఇదిగో ఇక్కడ మా పాప ఏమో చపాతీలు కాలుస్తుంది. అక్క నేను చపాతీలు రుద్దటం అయిపోయింది, నువ్వు ఇంకా త్వరగా చెయ్యి అని అయితే అంటున్నాడు. ఒక చపాతీ చేశాను కదా, అది నువ్వు కూర్చొని తినిపో మమ్మీ, మేమిద్దరం చేస్తాము, నువ్వెందుకు ఇక్కడ నించుంటావు అని అయితే అంటున్నారనమాట. మా పిల్లలు మామూలు వాళ్ళు కాదు. మళ్ళీ నేను వెళ్ళి కూర్చొని తింటే వాళ్ళు ఎట్లా కాలుస్తారో ఏమన్నా నాకు భయము. ఫస్ట్ నువ్వు తిన్నాక నేను తింటాను అంటే, లేదు మమ్మీ రోజు మేమే తింటున్నాం కదా, ఈరోజు నువ్వు తినాను అయితే అని. ఇగో నేను అక్కడ పక్కన టీవీ దగ్గరికి వెళ్ళానండి. వచ్చేసరికి చపాతీలు అయితే చేసి పెట్టారనమాట. చూడండి భలే చేశారు కదా. ఈ చపాతీలు వచ్చేసి మా బుడ్డోడు రుద్దాడనమాట, మా పాప ఏమో కాల్చింది. ఇంకా తర్వాత అయితే పిల్లలకి వేసిచ్చి ప్లేట్లో నేను కూడా పెట్టుకొని తింటున్నానండి. ముగ్గురం కూర్చొని తింటున్నాము. ఇంకా మా బుడ్డోడైతే నేను కాల్చిన చపాతీ నేనే తింటానని అయితే అంటాడు. అవి బాగాలేవులే, నేను చేసినవి తిను అని అయితే ఇచ్చాను అనమాట. నేను 2-3 చపాతీలు కాల్చాను. తర్వాత ఇక అవైతే ఇచ్చేసాను. 3 చపాతీలు ఏమో మా పిల్లలు అలా చేశారు. ఇంకా తర్వాత తిన్నాక మిషన్లో బట్టలు అయితే ముందే వేసానండి. ఇంకా అవైతే తీస్తున్నాను ఆరేద్దామని. ఇంక ఈరోజు టిఫిన్కి అయితే చపాతీ అలాగే ఎగ్ కర్రీ అయితే తిన్నామన్నమాట. ఇంకా తర్వాత లంచ్కి అయితే మా పిల్లలు పప్పుచారు చేయమని గోలు చేస్తున్నారు. చేస్తానులే అని అయితే చెప్పాను. ఇక ఎక్కువ పప్పుచారు చేయమని అడుగుతూ ఉంటారండి పిల్లలకి. ఎందుకో పప్పుచారు అంటే అంత ఇష్టం కదా. మా పిల్లలే పప్పుచారు ఇష్టంగా తింటారు, అందరి పిల్లలు తింటారో తెలియదు కానీ మా పిల్లలు మాత్రం ఎక్కువ అడిగేది పప్పుచారు, ఆలు ఫ్రై, ఈ 2 అయితే భలే అడుగుతారనమాట. ఎక్కువ ముద్దపప్పు కూడా అడుగుతూ ఉంటారండి, ముద్దపప్పు కావాలని.
సరే పప్పుచారే కదా చేస్తాలని అయితే చెప్పేశాను. మా పిల్లలు చికెన్ చాలా తక్కువ తింటారండి. తెస్తానన్నా గానీ వద్దు మమ్మీ పప్పుచారు చెయ్యి అని అయితే అంటూ ఉంటారనమాట. ఇక చికెన్ అయితే అసలు తిననే తినరు. ఇద్దరు అంతేనండి. మా బుడ్డోడు కొద్దిగా పర్లేదు కానీ అన్వి అయితే అస్సలు ముక్క తినదనమాట. గ్రేవీ అయితే కొంచెం తింటది ఇష్టంగా. అంత ముక్కలైతే అస్సలు తినదు. ఇంకా పప్పుచారే చేద్దాంలే అని అయితే అనుకున్నాను. ఇక్కడ బట్టలారేసిన తర్వాత ఒకసారి బెడ్‌షీట్ అయితే విదిలిద్దామని అయితే విదిలిస్తున్నానండి. పిల్లలకి స్కూల్ ఉంటే టెన్షన్‌గా ఉంటదనమాట. నా పనులంతా అమ్మో! టైం అయిద్దేమో ఎంత నిదానంగా ఎంత ప్రశాంతంగా చేద్దామనుకున్నా ఇక టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. అమ్మో! లంచ్ టైం అయితుందేమో లంచ్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ తర్వాత ఈ పనులు చేసుకుందాంలే అనేది అనిపిస్తూ ఉంటది. కాకపోతే ఇంకా స్కూల్ లేదు కాబట్టి నిదానంగా ఎప్పటికైనా చేసుకోవచ్చులే అన్న బద్ధకం ఎక్కువ ఏర్పడిద్దనమాట. ధీమా అనమాట. ఏముందిలే ఎప్పటికైనా చేసుకోవచ్చు అందరం ఇంటి దగ్గరే కదా అనైతే అనిపిస్తూ ఉంటది. స్కూల్ అంటే మాత్రం టైం టు టైం అయిపోవాలి కదా అన్నీ. అందువల్ల కొంచెం టెన్షన్‌గా అనిపిస్తూ ఉంటది. మరీ అంత టెన్షన్ ఏమి ఉండదులెండి. కాకపోతే పని మీద అయ్యో! ఈ పని చేయాలి కదా, వంట చేయాలి కదా, టైం అయిద్దేమో అని కొంచెం అనిపిస్తూ ఉంటదనమాట. ఇప్పుడేంటంటే కొంచెం లేట్ అయినా పర్లేదులే ఇంటి దగ్గరే కదా ఏముంది కొంచెం లేట్‌గా అయినా ఏం కాదనైతే అనిపిస్తూ ఉంటది. ఇక్కడైతే ఇంకా బెడ్‌షీట్ అయితే వదిలిచేసి మొత్తం అయితే మడతపెట్టి ఇక్కడైతే పెట్టేశానండి. మా పాప అయితే నేను ముగ్గేస్తాను మమ్మీ అని అయితే ముగ్గేస్తుందనమాట. ఇప్పుడేస్తుంది ముగ్గైతే ఇంటి ముందు. నేను పిల్లలైతే ఏదన్నా చేస్తానంటే ఎక్కువ చేయనిస్తూ ఉంటానండి. ఏదన్నా వాళ్ళకి చేతులు కాల్చుకోవటం ఇట్లాంటివి జరుగుతుంటాయని భయపడి ఆపటం తప్పితే మామూలుగా ముగ్గేయటము, కొంచెం ఇల్లు తుడవటం అట్లాంటివి నేను చేస్తానంటూ ఉంటది. ఎప్పుడన్నా వాటర్ పడిపోతూ ఉంటాయి కదండీ! కర్ర తీసుకొచ్చి తుడుస్తాను మమ్మీ అనైతే అంటూ ఉంటది. నేను కూడా చేస్తానంటుంది కదా అని చేయనిస్తూ ఉంటాను. పిల్లలు కొంచెం పని నేర్చుకుంటేనే మంచిది కదా! అలా అని ఈ వయసులోనే పనులన్నీ నేర్పించాలని నేను అనట్లేదండి. వాళ్ళు చేస్తామన్న పనులు మనం పర్లేదు చేసినా అని చేయనిస్తుంటే వాళ్ళకి అలవాటవుతుంటుంది కదా! అందుకని అంటున్నాను. మా పాప అయితే హాలిడే వచ్చినప్పుడు ముగ్గేస్తాను మమ్మీ నువ్వేయొద్దు నేనేస్తాననైతే అంటూ ఉంటది. ఇంకిప్పుడు మా పాపే ముగ్గేసిందనమాట. ఇంక నేను తర్వాతయితే పప్పు చేద్దామని పప్పయితే నానబెట్టేస్తున్నానండి. ఒక అరగంట అయితే నానబెట్టాను. బియ్యం గూడా నానబెట్టానండి ఒక అరగంట. నానిన తర్వాత రైస్ కుక్కర్‌లో పెట్టేశాను. ఇంక ఇక్కడ పప్పు కూడా అయితే కొంచెం ఉప్పు అలాగే పసుపేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి. కొంచెం చింతపండు అయితే నానబెడుతున్నాను. ఇంకా మా పాపకైతే జడేసానండి. కొంచెం సేపు పేలు చూసి రిబ్బన్స్ తోటే ఇక 2 జడలేసానండి. స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎలా ఏస్తాను అలానే. ఇక ఎందుకంటే ఒక జడ ఏసానంటే ఊరికే ఉప్పు తీసుకొని మళ్ళీ దువ్వుకుంటూ ఏసుకుంటూ ఉంటుంది. అందుకని 2 జడలైతే ఇంకా త్వరగా జడల జోలు పోదనమాట. మళ్ళీ చిక్కు చేసుకుంటుందని 2 జడలేసాను. మొన్న స్కూల్‌కి హాలిడే వచ్చిందని ఇంకా ఆ రోజు తలస్నానం అయితే చేయించాను. ఇంక అందుకని ఇవాళ చేయించట్లేదు. మామూలుగా జల్లేసాననమాట. ఇక్కడైతే పప్పు ఉడికిందండి. ఇంకా పప్పు ఉడికింది. ఇంకా తాలింపు పెడదామని ఇక్కడ స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని తాలింపు పెడుతున్నాను. పప్పుచారులో నాకొచ్చేసి చిట్టి ఉల్లిపాయలు ఉంటాయి కదండీ! వాటినైతే కట్ చేసేస్తే భలే ఉంటది కదా! ఉల్లిపాయ అలానే పైనుండి పొట్టు తీసేసుకుంటే సూపర్ ఉంటాయి పప్పుచారులోకి. ఇంకా ఈరోజైతే నా దగ్గర చిట్టి ఉల్లిపాయలు లేవనమాట ఇంట్లో. అందుకని ఇంకా ఒక ఉల్లిగడ్డని పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకోవటం కంటే చిట్టి ఉల్లిపాయలు అలానే ఏస్తే టేస్ట్ భలే ఉంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు కొన్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా నలగొట్టి తాలింపులో వేసామంటే పప్పుచారు టేస్ట్ అనేది భలే ఉంటుందండి. నాకైతే అలా వేయటం భలే ఇష్టం అనమాట. టేస్ట్ బాగుంటాయి అలా వేయటం వల్ల. కొంతమందికి వెల్లుల్లిపాయలు ఇష్టం ఉండదు కదా! మా అమ్మ అయితే అసలు వేయనిదండి. మా అమ్మకి వెల్లుల్లిపాయ అసలు ఇష్టం ఉండదు అనమాట. వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తే అసలు తినను కూడా తినదు కర్రీస్లో అయినా. మసాలాలు చాలా తక్కువ అనమాట మా అమ్మ. వెల్లుల్లిపాయ అసలు వేయనీదు. ఒకవేళ వెల్లుల్లిపాయ వేసినా కానీ నలగొట్టనిదనమాట. అలానే వేయమంటది. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తదండి. ఏ విషయంలో అంటే వంట విషయంలో. మా అమ్మ ఏమో వెల్లుల్లిపాయలు, అల్లం ఇట్లాంటివి తినదు. మా వారికొచ్చేసి వెల్లుల్లిపాయలు, అల్లం ఇట్లాంటివి ఎక్కువ ఉండాలనమాట. ఎయ్యాలి ఖచ్చితంగా కర్రీస్‌లో. అందుకని ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటదనమాట. ఇవి వేస్తేనేమో అమ్మ తినదు. వేయకపోతేనేమో మా ఆయన తినరు. ఎలా అనైతే ఆలోచిస్తూ ఉంటాను. ఎయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి మా అమ్మ అంటది మీ వాటికి మీరు చేసుకోండిలే నేను తర్వాత చేస్తాను. నాకేదన్నా చేసుకొని తింటానులే పచ్చడి వేసుకొని తింటాను అని అయితే అంటది. ఇక అలా అన్నా కానీ అంత మంచిగా అనిపియదు కదా! ఇంక అందువల్ల నేను ఎక్కువ వేయను, తక్కువ వేయను. నార్మల్‌గా వేయనట్టయితే వేస్తూ ఉంటాననమాట. వెల్లుల్లిపాయలు, అల్లము. ఓకే అండి. ఇంక ఇక్కడైతే పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయండి.
ఇంకా ఇక్కడైతే అన్నం పప్పుచారు వేసుకొని ప్లేట్లో అయితే కూర్చున్నానండి. ఇంకా పిల్లలకి నేనే తినిపిస్తాను అనమాట. పిల్లలకైతే పప్పుచారుతో తినటం రాదు, డ్రెస్ నిండా వేసుకుంటూ ఉంటారు. ఇక అందుకని పప్పుచారు రోజు నేనే అన్నం తినిపిస్తాను. ఈ డైలీ మధ్యాహ్నం నేనే తినిపిస్తానండి. ఉదయం టిఫిన్ ఒక్కటే వాళ్ళనే చేయమంటాను అనమాట. ఎందుకంటే నాకు పనుల హడాబుడిలో కుదరదు కదా, అందువల్ల ఇక్కడైతే పిల్లలకి తినిపించేస్తూ ఇంకా నేను తింటున్నానండి. తర్వాత ఏం చేస్తున్నావు మమ్మీ? గీస్తున్నాను డ్రాయింగ్. ఏం చేస్తున్నా డ్రాయింగ్? గుడ్లగూబ. అవునా? ఏం చేస్తున్నావు వాటికి? ఏమంటిచ్చావు అవన్నీ? పెన్సిల్ చెక్ ఉంటాయి కదా అవి. అవంటిచ్చావా? అవంటిచ్చి మళ్ళీ ఏం చేస్తున్నావు? అవంటిచ్చి స్కెచ్ చేసేస్తున్నా. వాటికే స్కెచ్ చేసేస్తున్నావా? అబ్బో బాగుంది మమ్మీ. ఎవరు చేయమన్నారు ఇట్లా? టీచర్. అవునా? ఏం సబ్జెక్ట్ అది? ఈవీఎస్. ఓ వెర్రీ భలే ఉంది. సూపర్గా అంటించావు మమ్మీ, బాగుంది. థ్యాంక్ యూ. ఓఎల్ ఇది. దీనికి నేను కలర్స్ ఇంకా అవి షాప్ చెక్కిని అంటిస్తే ఇలా అయింది మంచిగా. గుడ్ల గూబ. చిన్న గుడ్ల గూబ, పెద్ద గుడ్ల గూబ. తిన్న తర్వాత ఇంకా పిల్లలకైతే హోంవర్క్ చేయించానండి. ఒక అరగంట ఆగి. ఇదిగో మా పాప అయితే చూసారు కదా ఏం చక్క ఎలా చేసిందో. మా బుడ్డోడితో ఇబ్బంది అండి, అన్వి పర్లేదు బాగానే రాసుకుంటుంది. హోంవర్క్ అవి ఏవైనా సరే బుడ్డోడే అనమాట, కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇప్పుడు రాయను తర్వాత రాస్తానని అయితే అంటూ ఉంటాడనమాట. ఓకే అండి, ఇంక ఈ వ్లాగ్ అయితే నేను ఇంత షూట్ చేశానమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.